नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते। నమస్కారం. శ్రావణ శ్రీవాస్తు అంశానికి స్వాగతం. ఈ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం అవుతోంది. శుక్రవారం లక్ష్మీప్రదం. వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అన్నా, ఉద్యోగంలో అభివృద్ధి కావాలి అన్నా, వృత్తి వ్యాపార రంగాలలో రాణింపు పొందాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. ఆ లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసమంతా పాటించవలసిన వాస్తుపరమైన ఒక పరిష్కార మార్గం సులభమైనటువంటిది ఉన్నది. ఆ పరిష్కారాన్ని పాటిస్తే వృత్తి వ్యాపార స్థలాలలో అద్భుతమైన రాణింపు మనం గమనించగలుగుతాం. అలాగే నైపుణ్యాల పెంపుదలలో కూడా అద్భుతమైన మార్పును మనం చూడగలుగుతాం. ఇంటిలో ఉండే విద్యార్థులకు బాగా చదువు రావడం, గృహిణులు అలాగే ఇంటి వారందరికీ కూడా ఐశ్వర్యదాయకంగా ఆనందదాయకంగా ఈ మాసమంతా ఉండాలి అంటే ఆ పాటింపు చాలా సులభమైనది. ప్రధాన ద్వారానికి అంటే గుమ్మానికి గడప. ఆ గడపను చక్కగా కడిగి పసుపుతో అలంకరించి తెల్లటి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమల చేత బొట్లు పెట్టి శ్రావణ లక్ష్మి ఇంట్లోనికి ఆహ్వానిస్తాం. వీటితో పాటు పాటించవలసిన ఆ చిన్న పరిష్కార మార్గం ప్రధాన ద్వారం గడపకు ఇరువైపులా కాసిన్ని కాచనటువంటి పచ్చి పాలను ఒక 4-5 చుక్కలు రెండు వైపులా ప్రధాన ద్వారానికి నేలపైన చిలకరించి ఆ తదుపరి ప్రధాన ద్వారానికి 2 చేతులు జోడించి నమస్కరిస్తే ఆ గడప ఎంత చల్లగా ఈ పాల కారణం చేత ఉంటుందో అదేవిధంగా ఇంట్లోని వారందరికీ కూడా లక్ష్మీదేవి తన చల్లని చూపులతో ప్రశాంతతను కలిగిస్తుంది. పాలను మనం ఆహారంగా స్వీకరించకుండా ఇలా నేలపైన కాసిన్ని చుక్కలు అలా చిలకరించడం వెనుక శాస్త్రీయపరమైన రెండవ కోణం కూడా ఉంది. వైజ్ఞానికంగా ఆషాఢ మాసం ఏకాదశి మొదలుగా కార్తీక మాసం ఏకాదశి వరకు ఉండేటటువంటి చాతుర్మాసిక నియమాలలో రెండవ మాసానికి సంబంధించిన నియమావళిలో మొదటి మాసం ఆకుకూరలు స్వీకరించకూడదు, రెండవ మాసం పాలు ఆహారంగా స్వీకరించకూడదు. ఆ పాలను నేలపైన చిలకరించాలి, మనం ఆహారంగా తీసుకొనకూడదు అని మనకు చాతుర్మాస్యవత సంబంధితమైన నియమావళి కూడా ఇలా సూచిస్తుంది. కనుక శ్రావణ మాసం సిరి సంపదలు మనకు అద్భుతంగా లభించే నిమిత్తమై పాటించవలసిన వాస్తుపరమైన నియమాలలో ప్రధానమైన నియమం పాలను ప్రధాన ద్వారానికి ఇరువైపులా కాసిన్ని బిందువులు అలా చిలకరించడం. వాస్తుపరమైన నియమాన్ని పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.